ఒడ్డర్లకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నా మిగతా శాసనసభ్యులు ఎవరు మాట్లాడకపోయినా వారు మాట్లాడడం ఏంటంటే బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మాకంటే బలహీనమైనటువంటి వ్యక్తులు వాళ్ళు శ్రమను నమ్ముకొని బతికే వాళ్ళకి న్యాయం జరుగుతలేదు, ఎవరెవరికో ఇస్తున్నారని చెప్పేసి అడగడం చాలా అభినందనీయం. వారు అడిగిన ప్రశ్న వల్ల వారు చర్చించిన విషయం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఒడ్డర్లు చాలా సంతోషపడ్డారు. మన విషయం ఇన్ని రోజులకు సభ్య సమాజానికి తెలిసింది. మనం లేకపోయినా మన తరఫున అడిగినందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పేసి అందరూ ఇప్పటికే చాలా జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసినారు. మేము ఉదయం రావడం జరిగింది. చాలామంది మళ్ళీ వెళ్ళిపోయినారు, ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. ఏమైనా వారు మాట్లాడినటువంటి మన మీద మాట్లాడినటువంటి వారికి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకసారి నమస్కరిస్తాం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ కృష్ణయ్య గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో ఏదైతే ఒడ్డర్ల స్థితిగతుల గురించి మాట్లాడిన ప్రతి విషయాన్ని మనమందరం టీవీల ద్వారా వాట్సాప్ల ద్వారా చూడడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి డైరెక్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి కూడా మేము ఎన్నో సందర్భాల్లో కలిసి చెప్పినప్పుడు కూడా ఈ చెవిలో ఈ చెవిలో వదిలేయడం జరిగింది. కనీసం మన ఎమ్మెల్యే గారికి మేమెవరు కూడా రిప్రజెంటేషన్ చేయకపోయినా తనే ఒక ఒడ్డర్లో పెద్ద ఒడ్డరుగా బాధ్యత తీసుకున్నానని ఈ సభాముఖంగా మీ అందరూ ఎందుకంటే మనకు తెలుసు రెక్కాడితే కానీ డొక్కాడని మన బతుకులకు కోరీల పైన పనిచేస్తుంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి విజిలెన్స్ వాళ్ళ దగ్గర దాకా గనేటు కొట్టుకునే వాళ్ళని కంకర పెట్టుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటప్పుడు మన గురించి పట్టించుకునే నాదులే లేడు. అట్లాంటిది నిండు అసెంబ్లీలో ఒడ్డర్ల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పిన ఘనత మన వీర్లపల్లి శంకరన్న గారు చెప్పి ప్రతి ఒడ్డర గుండెను కూడా అతుక్కునే విధంగా తన సొంతగా తనే ఈ ఒడ్డర పని చేస్తున్నట్టుగా, తనకే ఈ బాధ కలుగుతున్నట్టుగా, తనకే అక్కడ కడీలు కొడుతుంటే ఎంఆర్ఓ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా, తనకే మైనింగ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా క్లుప్తంగా మన సమాజం గురించి మన ఒడ్డర్ల గురించి క్షుణ్ణంగా తెలిసి తన మనసులో నుంచి మాట్లాడింది కనుక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల నాయకులందరూ ఎప్పుడెప్పుడు అన్నను కలవాలని మాట్లాడి రోజుల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు ఈరోజు సందర్భం శ్రీరాములన్న గారు మనకి అవకాశం కల్పించారు. అందుగురించి ఈరోజు ఒడ్డరి ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టు ప్రతి ఒక్క ఒడ్డరు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పలేకపోయినా మేమందరం వాళ్ళ తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల ఒడ్డర్ల కోరిక కూడా కోరిల పైన హక్కు అని చెప్పేసి నేను చిన్నప్పటి సంది ప్రతి నినాదం వింటున్నా. కనీసం అసెంబ్లీలో అన్నీ తెలిసిన నాయకులు కూడా ఒక విషయం మాట్లాడలేదు. ఈరోజు మీరు మాట్లాడిన మాట ప్రతి అధికారిని కదిలించింది. అధికారులు కూడా మాకు ఫోన్లు చేసి మీకు ఏ జీవోలు ఉన్నాయో మాకు చెప్పండి, మేము మీ కార్యక్రమాలు చేస్తున్నామని. మేము వెళ్ళి అప్లికేషన్లు ముఖ్యమంత్రులకు ఇచ్చినా పట్టించుకునే రోజులు లేకపోయినాయి. కనీసం అన్న ఒక్క మాట మాట్లాడినందుకు ఈరోజు మైనింగ్ అధికారులు కదిలొచ్చి మాకు ఫోన్లు చేసి మీకున్న జీవోలు మాకు ఇవ్వండి, మేము మీకు సౌకర్యం కల్పిస్తున్నందుకు చేతులెత్తి శిరస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఎందుకంటే ప్రతి ఒడ్డరి బిడ్డ కోరిక కూడా కోరిల పైన హక్కు కనుక మా యొక్క గొంతుగా మీరు మాట్లాడినందుకు నిజంగా రాజకీయానికి ఒక రాజ్యాధికారానికి ఈ జాతి నోచుకోలేదు. ఈ ఒడ్డర జాతి పాపం ఇంత కష్టపడేటోళ్ళు వీళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ పెడతాం, ఒక అవకాశం ఇస్తాం. ఇప్పుడు ఏదైనా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ కొద్దిగా ఏదైనా అవకాశాలు ఇవ్వాలి అనే ధోరణి కలుగుతుంది. ఇప్పుడు నేనే ఉన్నానుకో మా జాతి ఏకతాన్ని మీకు తీసుకురాలని నా ఎఫిషియన్సీ చూపెట్టిన పాలిటిక్స్ లో నా ఎఫిషియన్సీ చూపెట్టాను కాబట్టి కాంగ్రెస్ లో సింగిల్ నేను ముందు వచ్చాను.
ఎంత అర్థం చేసుకోండి. అంటే మీరు కూడా అందరూ రాజకీయం ఏంటంటే ఒక స్టెప్ దిగాలి. రాజకీయం చేయదలుచుకున్నాడు ఎప్పుడైనా ఇది నేను సూచన చేస్తున్నాను మీకు. మనకు చాలా ఇప్పుడు రాబోయే కాలానికి గుట్టలే బంగారం. బంగారం ఎవడైనా ఎవడేసుకుంటాడు బంగారం అని అనుకుంటాడు. రేపు గుట్టలే బంగారం కాబోతున్నాయి. కాబట్టి మీరు కొన్ని సాధించుకోవాలంటే సంఘాలన్నీ ఏకంగా సంఘాలు ఏం సాధించినాయి చెప్పు. వాడు